హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో వచ్చి సింపుల్గా పొంగల్ అనేది ఎలా చేసేదని చూపిస్తాను. చాలానే టేస్టీగా ఉంటుంది. ఇది కొంతమందికి పొంగల్ అనేది ఇష్టం ఉండలేదు, కానీ ఇలా చేసి పెట్టండి, చాలానే ఇష్టంగా తింటారు. ఇది సేమ్ టెంపుల్లో మ్యారేజ్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే సింపుల్గా చేసుకునేయచ్చు. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని మెజర్మెంట్ కప్లో 1 కప్ అంతా పెసరపప్పు అనేది తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు అనేది తీసుకున్నాను. శనగపప్పు వేసేదానికి చాలానే బాగుంటుంది. 1.5 కప్ అంతా రేషన్ బియ్యం వస్తుంది కదా, బియ్యము అది వేసుకుంటాను. ఇన్ కేస్ మామూలు సోనా మసూరా బియ్యంని కూడా మీరు యాడ్ చేసుకునొచ్చు. ఇది 4 to 5 టైం అంతా వాష్ చేసుకొని 1 కప్ టోటల్లీ 3 కప్స్ అయింది కదా, 3 కప్స్కి 9 కప్స్ అంతా వాటర్ అనేది చేసుకోవాలా. 1:3 అనేది వేసుకోవాలా. ఇది నీళ్ళు అనేది కొద్దిగా చాలానే వేసుకోండి, ఒక కితనే. అప్పుడే పొంగల్ అనేది మనకి చాలా బాగుంటుంది. టేస్ట్గా తగినంత కల్లుప్పు అనేది యాడ్ చేసుకుంటాను. కుకింగ్ ఆయిల్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ అంతా 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అనేది యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 4 విజిల్ వస్తే చాలు. మనకి చూడండి క్లీన్గా కుక్ అయింది. ఎక్స్ట్రా వాటర్ అనేది మనకేం అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఇంకేమన్నా కొంచెం గట్టిగా ఉంది అంటే కొద్దిగా నీళ్ళు అనేది వేడి చేసి చల్ల నీళ్ళు అనేది మనం వేయకూడదు. కొద్దిగా వేడి చేసి ఆ నీళ్ళు అనేది వేసుకోవాలా. బట్ ఈ కొలతలతో చేయండి, మనకి ఎక్స్ట్రా నీళ్ళు అవసరమే లేదు. చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. భిన్ననే మనం కారంగా తక్కువ టైంలో ఇతర పొంగల్ అనేది చేసుకునేచ్చు. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని క్లీన్ కలుపుకునేసి ఒక నిమిషం అంతా మనము ఆరాంగా కుక్ చేసుకుంటే, మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి పొంగల్ అనేది రెడీ అవుతుంది. చాలానే టేస్టీగా ఉంటుంది. మనకి ఏమైనా టైం లేదు ఈ శుక్రవారం పూట్ల, లేకపోతే ఎక్కడైనా పోవాలా, లంచ్ బాక్స్కి ఏమైనా బిన్న చేయాలా, డిన్నర్కి ఏమైనా కొంచెం లైట్గా చేసుకుంటే చాలు అనేవాళ్ళు అయితే ఇలా చేసుకోండి. టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. ఇంకో స్టవ్ పైన ఒక చిన్న బాండ్లీ పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత మిరియాలు అనేది వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, కొద్దిగా గోడంబి పలుకులు, కొద్దిగా అల్లం ముక్కలను వేసుకొని ఒక 7 ఇంకా 8 ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకునేలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇది కలుపుకోవాలా. కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు చేసి దాన్ని వేసుకుంటాను. కొబ్బరి వేసినాక జాస్తి మనం ఫ్రై అనేది చేసుకోకూడదు. లాస్ట్లో ఇంకేం కొంచెం దింపే టైంలో కొద్దిగా కరివేపాకు అనేది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకి ఇది పొంగల్కి తిరుగుబాత్ అనేది రెడీ అవుతుంది. చాలానే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసి నా పొంగల్ అనేది మనం సైడ్ పెట్టుకోవడం కదా, దాంట్లోకి అంతా వేసుకొని ఒక నీట్గా కలుపుకొనేస్తే మనకి పొంగల్ అనేది రెడీ అవుతుంది. చాలానే టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది చాలానే ఈజీగా కూడా చేసుకునేయచ్చు. చిన్నోళ్ళకే కాదు పెద్దోళ్ళు కూడా పొంగల్ అనేది ఇష్టం ఉండలేదు, కానీ ఇలా చేసి పెట్టండి, అందరికీ ఇష్టమవుతుంది. దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ అయితే చాలానే బాగుంటుంది. వేడివేడిగా ఉండే పొంగల్ రెసిపీ అనేది రెడీ అయింది. ఈ రెసిపీ ఏమైనా మీ ఇంట్లో ట్రై చేస్తే ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఎంతో మరదండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకోనాను. ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.